హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు పరిచయం అక్కర్లేని పేరు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో రాబోతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ గారు కూడా అరెస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి, మనం చూసాము. సో ఇప్పుడు ఏంటి ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క పరిస్థితి ఏంటి? ఫిబ్రవరి ఎలక్షన్స్ లో గెలుస్తుందా గెలవదా ఏంటి? మొత్తం అన్ని సీట్లు గెలుస్తారండి. అవునా? మీకు అదే ఆ లెక్కర అదే స్కామ్ అండి. 100 కోట్ల స్కామ్కి చాలా మహా పాపం వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి లాంటి చూస్తున్నారు 43,000 కోట్లు ఎస్టాబ్లిష్ ఏది వచ్చినా మీరు జగన్ గారికి లింక్ చేస్తున్నారు తప్పితే వాస్తవం ఢిల్లీ గురించి మాట్లాడతాం కదా, ప్రతిదీ ఆయనకి ఎందుకు లింక్ చేస్తారు? దొంగలకే దొంగ కదండి. అందుకని ఏదన్నా అంటే ఇప్పుడు చిన్నగా పొడిచాడు ఆయన, పెద్దగా పొడిచాడు కాబట్టి చిన్నగా పొడిచిన వదిలేయాలి అంటున్నారా మీరు? కేజ్రీవాల్ ఆ పని చేయటండి, ఆ క్యారెక్టర్ అలాంటిది అంతే. ఒకవేళ వీళ్ళు అభాండం వేసి అతను తగ్గించాలని చూసి దొంగ కేసులు రూపాయిగా ఎస్టాబ్లిష్మెంట్ చేయలేకపోయారండి. కావాలని వ్యవస్థలు అన్నట్లని వీళ్ళు చెరబట్టారు. నేను అందులో మొగమాటం లేదు. ఎవరు? మోడీ, ఇంకెవరు? మోడీ, అమిత్ షా అనేటువంటి వాళ్ళు ఈ దేశంలో వ్యవస్థలు అన్న చేతిలో పెట్టుకున్నారు. ఏమైనా చేస్తారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉండవలసిన బెయిల్, ఆ కేసు ఇప్పటికి తేలేదు 70 ఎంత అన్యాయం అండి ఇది. ఒక్క ₹10 చూపించారా? ₹1 వాళ్ళతో కూడా కూటమి అంటే 3 పార్టీలు కలిసే కదా, కలిసి ఉన్నా సరే అదే కలవడం కోసమే. జగన్ పని అయిపోయింది, వాళ్ళ పని కూడా అయిపోతుంది, ఈయన అవసరం అనుకుని ఇతను వాళ్ళతో పొత్తెట్టుకులా చేయడానికి అలాంటి అన్ని చేశారండి. ఇక్కడ కేసీఆర్ గారు కూడా చేద్దామని చూశారు. ఆ అమ్మాయి ఇప్పుడు కవిత ఆ అమ్మాయి చేసిందని నేను నమ్మట్లేదండి. ఏమన్నా వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు ఏమన్నా కకృతి పడ్డారేమో, అది వాళ్ళు ఎవరికో కారులో పెట్టుకెళ్ళి ఇచ్చేవా అన్నారు. అది కూడా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఫోన్లే మార్చారన్నారు. చేస్తారు. ఇప్పుడు పిడిక్కి బియ్యానికి ఒక మంత్రం పెట్టకూడదండి, అర్థమైందా? 100 కోట్లు దొబ్బేసిన వాడికి ఆకలేస్తే రొట్టుముక్కుతున్నావాడిని ఇద్దరు దొంగే కదా అని మీరు అంటున్నారు. అలాగ అనకూడదండి. నేరం నాది కాదు, బిలా దాకలు అంటాడు ఇంటరామరేది సినిమాలో. అలాగా ఏ రోటీ మేరా రోటీ కోసం దెబ్బటేసుకుంటారు. కానీ మీరు 100 కోట్లు 1000 కోట్లు దొబ్బేసిన వాళ్ళకి అసలు దీని గురించి పట్టించుకోతే ఇంకోటి అట్టుపోరా బాబు అని చెప్పాలి మనం. అసలు ఈవెన్ జైల్లో పెట్టి 12 రోజులు పెట్టి ఇప్పుడు ఎందుకు వదిలేరు? ఇదంతా మోసం. అసలు అన్ని వ్యవస్థలు చెడిపోయి పుచ్చిపోయి పురుగెట్టేసినాయి. పొలిటికల్ వ్యవస్థ అంటేనే అలా పుచ్చిపోయిందని అంటున్నారు. డెఫినెట్ గా పురుగులు పట్టేసినాయి, పుచ్చిపోలేదు, పురుగులు కూడా పట్టేసినాయి. ఎందుకంటే దాని కారణం ఏంటంటే ఆణిముత్యాలు కూడా మరకంటిచ్చేస్తారు వీళ్ళు. అప్పుడు మసిగొడ్డ అన్నారు అందుకునే వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తాడో ఆ మసి ఇడకు కూడా భయమేస్తారు వెళ్ళి. మసిగొడ్డ ఏం చేయ, ఆ మసిగొడ్డ ఎవడు ముట్టుకుంటే వాడికి అంటుపోద్ది కదా, లేదా వాళ్ళు రాసేస్తారు. అందరికీ అంటించడం చూస్తారు. ఇప్పుడు మీకు 100 కోట్లు స్కామ్ అన్నారు కదా లెక్కర్లో. ఈ అమ్మాయికి మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆవిడకి ఏ అవసరం చెప్పండి 100 కోట్లు ఏ అవసరం? దాంట్లో 10 మంది ఓట ఉంటారు. లాజికల్ గా ఆలోచించండి. ఆవిడకి ఏం లోటు ఉంది? తెలంగాణ సామ్రాజ్యం కదా వాళ్ళకి. ఏ బంగారం కొట్టుడు దగ్గరికి వెళ్ళి నగలేసి వేసుకుని మా ఇంటికి వెళ్ళిపోయి మన ఆంధ్ర ఎడుతున్నాడు ఇవ్వద్దు అంటున్నాడు, డబ్బులు అన్నది అనుకోడు, మూసుకుంటాడా మూసుకోడా? ఇచ్చారు అలాగా. ఈ దొబ్బాల్సిన అవసరం ఉంది, ఇలాంటి స్కామ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఫ్యాబ్రికేటెడ్, ఇరికించడానికి చేసే ప్రయత్నాలు. ప్రజలు తెలుసుకుంటున్నారా ఇది మీకు? కేసీఆర్ గారిని ఇలా స్కాముల గురించి ఓడించలేదు. 10 ఏళ్ళు ఇచ్చాం, తెలంగాణ తెచ్చాడు అంటే చాలు. మరి తెలంగాణ ఇచ్చిన వాళ్ళు కూడా ఇవ్వాలి కదా అనుకున్నారు, అంతే సింపుల్. మిగతా లక్షణాలు అవలక్షణాలు ఉన్నాయి. అహంకారం, దురహంకారం ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ అలవాటే కదా మన వాళ్ళకి. బానిసలుగా జీవించడం మన వాళ్ళకి ఇష్టం. బానిసల స్వర్గం అనుకుంటారు దీన్ని. కాబట్టి అది పెద్ద ఇష్యూ కదండి. ఈ సారాలకు ఇవ్వాలనుకున్నారు, అంత ఇచ్చారు. ఈసారి వాళ్ళని చూసాం వీళ్ళని చూసాం. ఇప్పుడు ఈసారి ఏమనుకుంటారు అనుకుంటున్నారు? వాళ్ళని చూసాం బీజేపీకి ఇద్దాం. ఈసారి బండి సంజయ్ అయితే గ్యారంటీ ముఖ్యమంత్రి అవుతాడు. బండి సంజయ్ నికార్సైన లీడర్. మళ్ళీ కిషన్ రెడ్డి వచ్చేయడం మళ్ళీ దుకాణం సర్దేసుకుంటాడు. ఎందుకంటే కిషన్ రెడ్డి, జగన్ రెడ్డి అంతా ఈసారి తప్పు చేయలేండి. బండి సంజయ్ గారిని ఏ రోజైతే అప్పుడు మంచి పదవి నుంచి తీసేశారు అప్పటి నుంచే కాంగ్రెస్ మధ్యలో దూరుకుంది. ఇప్పుడు అంతేనా? ఇప్పుడు కిషన్ రెడ్డి, జగన్ రెడ్డి దొంగల బ్యాచ్. బండి సంజయ్ అయితే ఉన్నదన్నట్టు ముఖం మీద బదలపడేసి మాట్లాడతాడు. బీజేపీని ఒక హైట్స్ తీసుకెళ్ళాడు. ఈ దేశమే బడుగు బలహీన వర్గాలదండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రాలో బడుగులకు రాజ్యాధికారాన్ని
గడియల నుంచి దేవుడిల నుంచి బడుగుల వాకిట్లో తీసుకెళ్ళాడు ఎన్టీ రామారావు గారు. అవును. రెండోసారి స్వతంత్రం ఇచ్చాడు తెలంగాణకి. దాని వారసుడిగా నిలబడాలి. తెలుగుదేశం పార్టీ వీక్ అయింది అనుకోండి, వాళ్ళ మద్దతుతోటి బీజేపీలో బండి సంజయ్ లెట్టోళ్ళు పెడితే కోట మాట్లాడిపోతారు ఇద్దరు, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ. ఆ పని చేయాలి వాళ్ళు. ఆ పని చేయకుండా ఏం చేస్తారు, మళ్ళీ కిషన్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి కనపడతాడు నాకు కిషన్ నాకు రెడ్డి. తెలిసి ఈసారి ఆ తప్పు చేయరు అనుకుంటున్నాను. తప్పు చేస్తే పోతారు మనకి. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.